మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 నుంచి చిరంజీవి గారు వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ పడిన గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమాలైతే ఫ్లాప్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్లాన్ మార్చి కొత్త అటెంప్ట్ చేస్తున్నారు. బింబిసార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నటువంటి వశిష్ఠ మెగా విశ్వంబర సినిమాను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా మొదలైనప్పుడు ఒక గ్లింప్స్తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశారు డైరెక్టర్. ఇక సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా అసలైతే అనుకున్న ప్రకారం జరిగితే నేడు ప్రేక్షకుల ముందుకు రావాలి, కానీ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా కోసం ఆ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. ఇక మెగా విశ్వంబర సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఉండగా సంక్రాంతి కానుగ్గా ఒక టీజర్ రిలీజ్ ప్లాన్ ఉందని తెలుస్తుంది. సంక్రాంతికి మెగా ఫ్యాన్స్కి కానుగ్గా ఆల్రెడీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇది చాలదు అన్నట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ టీజర్ని దించుతున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర టీజర్ కూడా వస్తుందని అంటున్నారు. సినిమా నుంచి వచ్చే టీజర్ ప్రాజెక్ట్పై ఇంపాక్ట్ కలిగేలా చేస్తుంది. విశ్వంబర టీజర్ విషయంలో కూడా వశిష్ఠ చాలా కేర్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ టీజర్ షాంపులే మెగా ఫ్యాన్స్కి గూస్ బంప్ అందిస్తుందని అంటున్నారు. చిరంజీవి గారి జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహాలోని విశ్వంబర సినిమా కూడా విజువల్ గ్రాండీర్గా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది. సో చిరు విశ్వంబర విజువల్ ఫీస్ట్ మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ఫ్యాన్స్ అందరినీ సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు. జనవరి రిలీజ్ మిస్ అయినా టీజర్తో మెగా ఫ్యాన్స్ అయితే సంతృప్తి పడబోతున్నారు. అయితే ఈ టీజర్ అయినా వస్తుందా లేదా జస్ట్ ఇదంతా గాలి వాడతలేనా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.